హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం అందరికీ. సో ముందుగా ఈరోజు అత్యంత కీలకమైన విషయం. ఈరోజు సెప్టెంబర్ 17. ఏంటి ఈ సెప్టెంబర్ 17? తెలంగాణ విమోచనం అని కొంతమంది అంటారు, విలీనం అని కొంతమంది అంటారు, విద్రోహం అని కొంతమంది అంటారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారేమో ప్రజాపాలన దినోత్సవం అని చెప్తున్నారు. అసలు ఏంటిది? సెప్టెంబర్ 17 ఏం జరిగింది? అధికారంలో ఉన్నప్పుడు అదేమో ఒక పేరు అవుతుంది, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇంకో పేరు అవుతుంది. అసలు విలీనమా విమోచనమా ఏంటి కథ? విలీనమా విద్రోహమా ఏంటి అనే అంశాలపైన చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి చర్చ నడుస్తూనే ఉంది. కొంతమంది అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో విద్రోహం అంటారు, విమోచనం అంటారు. అధికారంలోకి రాగానే విలీనం, లేకపోతే ఇట్లా జాతి సమైక్యత దినం, లేకపోతే ఇట్లా ప్రజా పరిపాలన దినోత్సవం, ఇట్లాంటి రకరకాల పేర్లు పెడతా ఉంటారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా కనపడుతుంది, అధికారంలోకి వచ్చాక ఇంకోలా కనపడుతుంది. ఏంటిది అసలు? అంటే మనకి 1947 ఆగస్టు 15న ఇండిపెండెన్స్ వచ్చిందండి బ్రిటిష్ పాలకుల నుంచి. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ హైదరాబాద్ స్టేట్స్ని, అంటే హైదరాబాద్ సంస్థానం అనేవాళ్ళు, ఈ తెలంగాణలో అప్పుడు 8 జిల్లాలు ఉండేవి. తెలంగాణలో 8 జిల్లాలు, మహారాష్ట్రలో ఒక 4 జిల్లాలు, కర్ణాటక దగ్గర బీదర్ దగ్గర ఒక 4 జిల్లాలు, ఇట్లా మొత్తం ఈ 16 జిల్లాలు కలిపి హైదరాబాద్ సంస్థానంగా ఉండేది. దాన్ని నిజాం మీర్ అలీ ఉస్మాన్ ఖాన్ అనే ఆయన పరిపాలించేవాళ్ళు. సో ఆయననే దీన్ని నేను ఇండియాలో, అంటే భారతదేశంలో కలపను, అవసరమైతే స్వతంత్ర దేశంగా ఉంటాను తప్ప ఇండియాలో మాత్రం కలిపే పరిస్థితి లేదు, ఎట్టి పరిస్థితిలో కలపనని చెప్తే అప్పట్లో ఆపరేషన్ పోలో అంటారు. అంటే పోలీస్ చర్యగా చెప్తారు దాన్ని. ఆపరేషన్ పోలీసింగ్ అంటారు కొంతమంది, ఆపరేషన్ పోలో అని రకరకాల పేర్లు చెప్తారు. సో ఈ ఆపరేషన్ పోలో ద్వారా ఏం చేశారంటే హైదరాబాద్ సంస్థానం చుట్టూతా పోలీస్ బలగాల్ని మోహరించి ఆ నిజాంని చెప్తారు. నిజాం మోకరిల్లాడు, దండం పెట్టాడు, విలీనం చేసేస్తాడని రకరకాల కథనాలు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మరి ఇండియాలో విలీనం చేశారు ఆయన. విలీనం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పారిపోయాడా? పాకిస్తాన్ పోయాడా? చచ్చిపోయాడా? చంపేశాడా? అరెస్ట్ చేశారా? ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారంటే, మనం చూసాం రీసెంట్గా చాలా సినిమాలో చూసాం నిజాం పరిపాలనలో ఎలా ఉండేవి, ఆ టైంలో ఈ గడీల పాలన కొనసాగేది, ఆ దొరల పరిపాలన ఎలా ఉండేది, కాసిం రిజ్వీ లాంటి వాళ్ళ పరిపాలన ఎలా ఉండేది, తెలంగాణ ఆడపడుచుల మీద ఎలాంటి పన్నులు వేసేవాళ్ళు, జుట్టు మీద పన్ను వేసేవాళ్ళు, బట్టల మీద పన్ను వేసేవాళ్ళు, ఆఖరికి ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా పన్నులు వేసేవాళ్ళు అంట. అంత దారుణంగా పరిపాలించి, అంత దారుణమైన కఠినమైన భయంకరమైన పరిస్థితులు చూపించిన వాళ్ళని ఏం చేశారు మరి తర్వాత? 1948 సెప్టెంబర్ 17న కలిపారు, మన దాంట్లో విలీనం చేసుకున్నారు. మరి ఏం చేశారు తర్వాత? ఏం న్యాయం చేశారు ప్రజలకి అంటే, మన రాజకీయ నాయకులు ఏం చేశారు తెలుసా? 1950 అనుకుంటా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తీసుకొచ్చి గవర్నర్గా పెట్టారు మనకి. అప్పట్లో మొదటి గవర్నర్ ఎవరని మనం చూస్తే ఇప్పటికీ ఆయన పేరే ఉంటుంది మనకి, తెలుసా? ఆయన పేరే ఉంటుంది. చూపిస్తా చూడండి. అప్పుడేంటి, ఆంధ్రప్రదేశ్ కాదు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈయన 7వ నిజాం రాజు అనమాట. ఈయన తర్వాత ఏం చేశారు, మన వాళ్ళు ఏం చేశారు, ఈయన తర్వాత అయిపోయిన తర్వాత ఈయన ఏం చేశారంటే, చూపిస్తాగండి. ఇక్కడ ఇంకొక కీలక విషయం దానికి ముందు చెప్తాను చూడండి. ప్రపంచంలోనే రిచెస్ట్ ఈయన 1886లో హైదరాబాద్లో పురాణి హవేలో జన్మించారంట. టైం పత్రిక కథనం ప్రకారం 1937లో నిజాంను ప్రపంచంలో అత్యంత ధనివంతిగా ప్రచురించింది. నిజాం ఆదాయం ప్రధాన వనరుగా గోల్కొండ గని ఉండేదంట. అంటే వజ్రాలు ఉండేవి, అన్ని వజ్రాలు ఉండేవి మన గోల్కొండ గనిలో. ఆ వజ్రాలు కావచ్చు, భూములు కావచ్చు, విపరీతమైన సంపాదన ఉండేది తెలంగాణలో. అప్పుడు వాళ్ళు దోచుకున్నారు, తర్వాత ఈ దొరలు దోచుకున్నారు. దొరలు అంటే ఎవరు మీకు తెలుసు కదా, జమీందారులు, చిన్న గడీదారులు, దొరలు నిజాం నవాబు కప్పం చెల్లించేవాళ్ళు. కప్పం ద్వారా వచ్చిన ఆదాయంతో ఎన్నో కట్టాలు కట్టారు. సరే, అది కొంతవరకు
కట్టారనుకోండి. సరే, ఆయన్ని కలిపేసిన తర్వాత హైదరాబాద్ సంస్థానంలో విలీనం చేశారు. చేసిన తర్వాత ఈయన ఏం చేశారయ్యా అంటే 1950లో గవర్నర్ని చేశారు. చేసిన తర్వాత 1950 నుంచి ఏం జరిగిందంటే విశాలాంధ్ర ఉద్యమం జరిగింది కదా. అప్పుడు ఆ నిజాం ప్రభు గవర్నర్కి ఎలా ఉంటాడు, ఈయన ఉండటానికి వీలు లేదు అని చెప్పి విశాలాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు ఈయన్ని పక్కకి తప్పించి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అప్పుడు 1956లో. ఈయన ఎలక్షన్స్లో కూడా పోటీ చేశాడు అంటూ. 1957, 1962 రెండుసార్లు అనంతపురం, కర్నూలు నియోజకవర్గాల నుంచి భారత పార్లమెంట్ రెండుసార్లు ఎన్నికయ్యారు. అది మరి కొన్ని మంచి పనులు కూడా చేశారు అనుకోండి, కాదంటలేదు ఈయన. కాకపోతే ప్రధానంగా ఏంటంటే చూసారా, ఈయన దహనం అతి పెద్ద చరిత్ర అంట. అంచనా ప్రకారం 10 మిలియన్ ప్రజలు నిజాం ఊరేగింపులో భాగమయ్యారంట. నిజాం యొక్క అంత్యక్రియలు భారతదేశ చరిత్రలో ప్రజలు పెద్ద మత రాజకీయంగాని సమావేశం. హైదరాబాద్లో ఉన్న రహదారులు, కాలిబాటలు, విరిగిన ముక్కలు పూర్తిగా విరివిగా ఉన్నాయి. ఎందుకంటే తెలుగు ఆచారాల ప్రకారం మహిళలు తమ బంధాలను దగ్గర బంధువులు మరణంతో విచ్ఛిన్నం చేసేవారంట. సో ఈయన కొన్ని మంచి పనులు చేశారు, ఈయన గురించి కాదు. కానీ నేను ఏమంటుందంటే ఆ తర్వాత ఆయన తీసేశారు. ఐ మీన్ 2 సార్లు ఆయన పార్లమెంట్కి కూడా ఎన్నికయ్యారు. సో ఆ తర్వాత మనకు తెలిసిందే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మరి దొరల పాలనలో కావచ్చు, ఇప్పుడు వీళ్ళ టైంలో మెయిన్ ఉంది ఎవరు, కాసిం రజ్వీ. కాసిం రజ్వీ వారసులే కదా ఇప్పుడున్న ఎంఐఎం వాళ్ళంతా. కాసిం రజ్వీ వాళ్ళే కదా ఎంఐఎం పార్టీ, కాదంటారు ఎవరన్నా? మరి ఆ తర్వాత ఈ దొరల గడియల పాలన కావచ్చు, నిజాములు కావచ్చు, వీళ్ళని ఏం చేశారా అంటే అందరం ఎక్కించి కూర్చోబెట్టారు. ఆ టైంలోనే తెలంగాణలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగింది. భూస్వాములంతా కలిసి పేదవాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున భూములు లాక్కున్నారని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు చెప్పండి, ఇది విలీనమా, విద్రోహమా, విమోచనమా? ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ఫస్ట్ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఏమన్నారు, అసలు అది విలీనంగా ఎందుకు అవుతుంది, విమోచనం అవుతుంది, మేము అధికారంలోకి వచ్చిన కాడి నుంచి విమోచన దినం చేస్తామని చెప్పి తొడగొట్టారు వాళ్ళు. అప్పట్లో కేసీఆర్ గారు సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందండి వాళ్ళకి, అది జాతీయ సమైక్యతా దినం అయింది. ఎందుకు అయిందయ్యా? ఎందుకు విమోచనం కాస్త జాతీయ సమైక్యతా దినం ఎందుకు అయింది? నెక్స్ట్ వీళ్ళు కాంగ్రెస్ వల్ల మేము అధికారంలో చల్ బాంచ మేము కూడా విమోచన దినం చేస్తాం అని చెప్పి అన్నారు వీళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు ప్రజాపాలన దినోత్సవం ఎందుకు అయింది? ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఎంఐఎం అంటే భయం కాబట్టి, ఎంఐఎం అంటే అవసరం కాబట్టి, ఎంఐఎం వీళ్ళకి తొత్తు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు దీన్ని విమోచనం అంటే ఎంఐఎం వాళ్ళు హట్ అవుతారు కాబట్టి, ముస్లిం ఓట్లు పోతాయి కాబట్టి, ముస్లింలు దూరం అవుతారు కాబట్టి వీళ్ళు దీన్ని మాత్రం కేవలం వేరే పేర్లు పెట్టుకుంటారు. ఎందుకంటే విలీనం అంటే ఫీల్ అవుతారు వాళ్ళు, విమోచనం అంటే ఫీల్ అవుతారు వాళ్ళు, విద్రోహం అన్నా ఫీల్ అవుతారు వాళ్ళు. కాబట్టి ఎవరిని వాళ్ళ ముస్లిం ఓట్లు ఎంఐఎం అంటే వీళ్ళకి ప్రేమ కదా అందరికీ. ఇప్పటివరకు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్కి కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్కి కావచ్చు, వీళ్ళిద్దరికీ ఎంఐఎం అంటే వల్లమాలిన ప్రేమ అనమాట. వాళ్ళని వదిలి ఉండలేరు వీళ్ళు, ముస్లింని పళ్ళెత్తి మాట అనలేరు వీళ్ళు. కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయేమోనని దీనికి ఇంకో పేర్లు పెట్టుకొని నాటకాలు ఆడుతూ ఉంటారు మన ముందు. అది జరిగిన కథ. మీరే చెప్పండి, ఇది విలీనమా, విమోచనమా, విద్రోహమా? నా అభిప్రాయం ప్రకారం ఇది ఫస్ట్ విమోచనం, తర్వాత విలీనం. ఎందుకు విమోచనం అయ్యా అంటే నిజాముల పరిపాలన నుంచి, ఈ దొరల పరిపాలన నుంచి, కాసిం రజ్వీ లాంటి వాళ్ళ నియంతల పరిపాలన నుంచి తెలంగాణకి స్వేచ్ఛ లభించింది కాబట్టి విమోచనం అంట ఫస్ట్ నేను. మరి ఎందుకు విలీనం అయ్యా అంటే విమోచనం అయిన దాన్ని ఇండియాలో కలుపుకున్నారు కాబట్టి విలీనం అంట. కాబట్టి ఇది విమోచనం తర్వాత విలీనం. అంతేగాని మీరు ముస్లిం ఓట్ల కోసం ఇంకేదో కోసం పెట్టుకున్న జాతీయ సమైక్యతా దినమో లేకపోతే ప్రజాపాలన దినోత్సవం కాదు. ఇది అవసరాలకు తగ్గట్లు మీకు పేర్లు మారుతాయేమో కానీ చరిత్ర మారదు కదా, ప్రజలు మర్చిపోరు కదా. అవసరానికి తగ్గట్టు మీరు మార్చుకుంటూ వెళ్తుంటారు, ప్రజలు మారట్లా, గుర్తుపెట్టుకోండి.